భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 72 శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాంతకాళేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. ఇదే బ్రాహ్మీ స్థితి. హే పార్థ, ఇది సాధించినవాడు ఎప్పుడూ మాయలో పడడు. అతడు చివరి క్షణంలోనూ ఈ స్థితిలో నిలబడగలిగితే ఆత్మానందం బ్రహ్మనిర్వాణాన్ని పొందుతాడు. శ్లోక భావార్థం: ఈ స్థితి అంటే ఇంతవరకు చెప్పిన స్థితప్రజ్ఞుని లక్షణాల సమాహారం. ఈ స్థితిలో ఉన్నవాడు బాహ్య ప్రపంచ ప్రభావాలకు అతీతుడు. ఈ స్థితి సాధించినవాడు అవివేకం లేదా భ్రాంతిలోకి వెళ్ళడు. అతడు తన స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు. మరణ సమయానికైనా ఈ స్థితిలో ఉన్నవాడైతే బ్రహ్మ నిర్వాణం అంటే పరమశాంతి, మోక్షం అతనిని తక్షణమే ఆశీర్వదిస్తుంది. తాత్విక వివరణ: ఇది కేవలం బోధ కాదు, అస్తిత్వాన్ని నిశ్చలంగా నిలబెట్టే స్థితి. ఎటువంటి దుఃఖాలకు, కోరికలకు, భయాలకు లొంగని స్థితి బ్రాహ్మీ స్థితి. ఈ స్థితి సాధించడమే మన జీవన లక్ష్యమని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రకటిస్తున్నాడు. నేటి జీవనానికి అన్వయం: ఆధునిక కాలంలో బ్రాహ్మీ స్థితి అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పేరు, పొజిషన్, బలహీనతలు ఇవన్నీ మనల్ని ప్రభావితం చేయకుండా ఉండడం. మనసు చంచలంగా ఉన్నా స్పృహ స్థిరంగా ఉండాలి. అదే బ్రాహ్మీ స్థితి మొదటి అడుగు. సందేశం: ఈ స్థితిని సాధించడమే భగవద్గీత మొదటి భాగం అసలైన మార్గదర్శకం. ఇది జీవితాన్ని మార్చే అంతర్భావ భావం. మొత్తంగా అధ్యాయం 2 సాంఖ్యయోగం మన ఆత్మతత్వాన్ని, మన ధర్మాన్ని మరియు మన శాశ్వత లక్ష్యాన్ని వివరంగా చెబుతుంది. ఈ అధ్యాయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే భగవద్గీత పరమార్థాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.